జగన్కి నేను ఒక మంచి ఫ్యాన్ని, అర్థమైందా? గెలిస్తే గెలిచొచ్చు మావిగన్, కానీ వీళ్ళు గెలవనియరు. ఎన్నాళ్ళు అంటే సీఎం కుర్చీ కోసం కొట్టుకున్నారు, ఇప్పుడు ఏంటంటే రాజధాని కోసం కొట్టుకునే పరిస్థితి. అటు జగన్, ఇటు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏమంటారు దాని గురించి? మావిగాని అని జగన్ అంటున్నాడు, లేదు అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఏ గన్ వచ్చినా సరే, ఆఖరికి AK-47 గన్ వచ్చినా సరే, ఏది వచ్చినా సరే కానీ లైక్ ఉన్న రాజకీయం ఎట్లయితే చెడగొట్టాలని చెప్పేసి వీళ్ళందరూ చూస్తుర్రు. సో అమరావతిని నిలబెట్టేటోడు ఎవడనంటే కంపల్సరీ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లైక్ మావిగాన్ గివిగాన్ అవి నిన్న మన కొట్టుకుంటూ వచ్చినాయి అన్న. సో ఏ విధంగా చూసుకున్నా సరే లైక్ చంద్రబాబుని టార్గెట్ చేసి, లైక్ కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. సో ఏది వర్కౌట్ కాదన్న. ఏదైనా సరే 2-3 రోజుల ఏమంటారు బ్రేకింగ్ న్యూస్కి ఇదంతా. నీకు నాకు కాదు పోటీ, మావిగాన్ అండ్ అమరావతి పోటీ అని చెప్తుండే కదా జగన్. మంచి క్వశ్చన్ అది. మావిగాన్కి అమరావతికి అని చెప్పేసి ఎట్లా అంటే గెలిస్తే గెలిచొచ్చు మావిగాన్, కానీ వీళ్ళు గెలవనియరు. ఎట్లా అంటే పేర్ని నాని, గుట్కా నాని, ఈ నాని, ఆ నాని ఉంటారు కదా, వాళ్ళ వల్ల సీఎం సీటే పోయింది. ఆఖరికి మావిగాన్లో ఓడిపోరని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు అన్న? అంటే ఒకవేళ వీళ్ళు గెలిస్తే మళ్ళీ అమరావతి నుంచి మళ్ళీ మావిగాన్ షిఫ్ట్ చేయొచ్చు. వాళ్ళు గెలిస్తే గెలవరన్న కంపల్సరీ. గెలిస్తే అమరావతి చేంజ్ చేసేస్తారు కంపల్సరీ. అసలుకి ఫస్ట్ ఆంధ్ర సైడ్లో అసలుకి పాలిటిక్స్కి లైక్ ఒక సపోర్ట్ లేదు. ఫర్ సపోజ్ తెలంగాణ గురించి తీసుకో, ఏదో ఒక చిన్న చేంజెస్ అవుతాయేమో కానీ లైక్ రాజధాని చేంజ్ చేసేదానికైతే ఏది కాదు. సో ఏ విధంగా చెప్పుకున్నా సరే ఇప్పుడు పొరపాటున ఇప్పుడు జగన్ సరే మావిగానే గెలిచింది అనుకో, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లకి ఇది అంత ఎఫెక్ట్. ఎందుకనంటే మళ్ళీ కక్ష సాధిస్తారు కదన్న. ఎందుకు ఇప్పుడే మనం చూస్తున్నాం, ఏదైతే కూటమి ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుందో ఇప్పుడే కొన్ని డైరెక్ట్ ఇంట్లలో పోయి కొట్టుడు, ఇట్లాంటివన్నీ చెడు బుద్ధితో ఇవన్నీ చేస్తున్నారు. సో మావిగాన్ వస్తే మీరు బతుకుతారని చెప్పేసి మీరు అనుకుంటారా? సెంట్రల్లో పేమెంట్ కూడా చేసింది ఆల్రెడీ. సెంట్రల్ అంటే రాజధానికి అని చెప్పి కొంత అమౌంట్ కేటాయించుంటారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మావిగాన్ అని చెప్తే సెంట్రల్కి ఇచ్చిన అమౌంట్ ఫండింగ్ మొత్తం వేస్ట్. అదే కర్ఫ్యూలు జరగాలి కన్నా. దీంట్లో వల్ల కొన్ని యుద్ధాలు జరగాలి. ఒక World War II, World War III లాగా ఏదైనా యుద్ధాలు జరిగితే వీళ్ళకి మంచిది. ఏందన్నా మొన్న ఎవరో ఏమంటారు ఆవిడ నీరంజన్ అని చెప్పేసి తెలంగాణలో ఒక అబ్బాయి చనిపోయిండు. ఎందుకన్నా ఆంధ్ర పేరుని నానికి ఎందుకన్నా అవన్నీ? సరే నువ్వు మావిగాన్ అంటున్నావా, లేకపోతే అమరావతి అంటుకున్నావా, లేకపోతే దేనికో దాన్ని సపోర్ట్ చేసుకో. ఆంధ్రప్రదేశ్ బాగోగులు చేసుకోండి. నేను ఇదే చెప్తున్నా, ఆంధ్ర డెవలప్మెంట్ కావడానికి మెయిన్ కారణం ఏందనంటే లైక్ వైసీపీలో కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో నాని అనే పేర్లతోని, నిజంగా చెప్తున్నా చాలా దుర్బుద్ధి. చిన్న శబ్దంతో రాజకీయాలు చేద్దాం అనుకుంటున్న వాళ్ళు మీరు గెలుస్తారా? నేను నిజంగా జగన్కి నేను ఒక మంచి ఫ్యాన్ని, అర్థమైందా? ఆయన చేసే మంచితనాన్ని కూడా నేను ఒక ఫ్యాన్ని. అబ్బాయి మీద జనసేన జెండాని కూడా కప్పడం కూడా కొంచెం ఇష్యూ అయిపోయింది. ఏమంటారు? సపోజ్ అట్లా జనసేన జెండా ఇప్పుడు చూడన్నా, నాకు ఫేవరెట్ హీరో అంటే అల్లు అర్జున్ అన్న. ఇప్పుడు నేను చచ్చిపోయినప్పుడు అల్లు అర్జున్ జెండా ఏమంటారు జెండాలన్నా సరే, ఆయన సినిమా జెండాలని వస్తే అది నా అభిమానము, లేకపోతే ఏమంటారు నేను నిజంగా అల్లు అర్జున్ అభిమానిస్తున్నా కాబట్టి ఏది కప్పినా సరే నాకు ఓకే. పవన్ కళ్యాణ్ ఫోటో కప్పితే ఏంది, ఎవరు కప్పితే ఏంది? ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడికి హన్మకొండకు వచ్చిండు. మొన్న దేని గురించి వచ్చిండు? అబ్బాయి గురించి వచ్చిండు. ఇతను వచ్చినందుకే చచ్చిపోయిండు అని చెప్పేసి మళ్ళీ అదొక పుకార్లు చెప్తారు. ఆయన వచ్చినందుకు 10 రోజులు ఎక్కువ బతికిండు అనుకోవచ్చు కదా మీరు. ఇట్లాంటి లుచ్చ రాజకీయాలు ఎందుకు చేస్తారు మీరు? నాకు అర్థం కాదు. ఏది ఉన్నా సరే ఆంధ్ర ప్రజలు మంచి బాగుగులు చూసుకున్నటోడు గెలుస్తాడు, అర్థమైందా? అది పవన్ కళ్యాణ్ అయినా సరే, చంద్రబాబు నాయుడు అయినా సరే, వైఎస్ జగన్ అయినా సరే. నిజంగా చెప్తున్నా, ఈ వైసీపీ నాయకులు చేంజ్ చేయకపోతే మాత్రం ఎన్ని సంవత్సరాలైనా సరే, లేకపోతే ఎన్ని జన్మాలైనా సరే, మళ్ళీ జగన్ మాత్రం సీఎం కాలేడన్న. ఆ మావిగాన్ని ఏది తెచ్చుకోలేడు.